హలో, చూస్తూ చూస్తూ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. మళ్ళీ టిఫిన్ బాక్సులు ప్యాక్ చేసే టైం వచ్చేసింది. సింపుల్ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్. పిల్లలకి ఎప్పుడైనా సరే లంచ్ బాక్సులు ఇచ్చేటప్పుడు కర్రీ వేరే, రైస్ వేరే, చపాతీ వేరే అలా ఇవ్వకుండా సింపుల్గా ఫ్లేవర్ రైస్ చేసిస్తే కనుక బాగుంటుంది. క్యారెట్ రైస్ చేద్దాము. అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్సే ఇవి. నెయ్యితో చేద్దాం మనం, నూనె కాదు. కానీ మీకు ఇష్టం ఉంటే నూనె వేసుకోండి, బట్ పిల్లలకి నెయ్యి మంచిది. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. ఇందులో కొంచెం జీలకర్ర వేయండి. పిల్లలు జీలకర్ర తినరు, ఇంకా చిన్నపిల్లలు అనుకుంటే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు మీరు. నేనైతే జీలకర్ర వేసేసాను డైరెక్ట్గా. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం చాలు, ఎక్కువ కారం పిల్లలు తినరు కాబట్టి. తరిగి పెట్టుకున్న కరివేపాకు. మీకు కావాలి అంటే ఈ రైస్కి బటర్ కూడా యూస్ చేయొచ్చు, ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు బదులు పల్లీలు కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను ఏమేం వీలుగా ఉంటుందో అది చెప్తున్నాను. పల్లీలు వేసుకోవచ్చు, శనగపప్పు, మినప్పప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు వేసాం కదా, ఇంకా అవసరం లేదు. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు మటుకి ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులో కావాలి అంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు కొద్దిగా. ఇందులోనే మనం తీసుకునే రైస్కి సరిపడా ఉప్పు వేసేయండి, కొద్దిగా పసుపు. క్యారెట్ రైస్లో లైట్గా పసుపు వేస్తేనే కలర్ చాలా బాగుంటుంది. తురిమి పెట్టుకున్న 2 పెద్ద క్యారెట్స్. ఇవి ఇద్దరికి టిఫిన్ బాక్స్ హ్యాపీగా కట్టించవచ్చు మనం, ఇద్దరికి సరిపోతుంది. ఇలా తురుముకున్నాం అనుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసేసి కర్రీలాగా చేసేసి మీరు నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ కలిపి కూడా ఇచ్చేయచ్చు. క్యారెట్ కలర్ చేంజ్ అవుతుంది, అంటే ఇప్పుడు ఆరెంజ్ ఉంది కదా, కొంచెం సాఫ్ట్ అయిపోయి లైట్ ఎల్లోయిష్ వచ్చిందంటే క్యారెట్ వేగిపోయినట్టే. ఎక్కువ స్వీట్గా ఉన్న క్యారెట్ రైస్కి వాడకండి. రైస్ కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది. నార్మల్గా ఉన్న క్యారెట్స్ బాగుంటాయి, అంటే కొంచెం పెద్ద క్యారెట్స్ ఎక్కువ స్వీట్ ఉండవు, అవి యూజ్ చేసుకోవచ్చు. క్యారెట్ వేగింది. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేద్దాం. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇవి, కానీ మీరు రెగ్యులర్ రైస్ కూడా వాడుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసేసుకొని, రైస్ మొత్తం చల్లగా ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ రైస్ ఫుల్గా వేడయ్యేంత వరకు ప్యాన్లో ఇలా ఉంచేయాలి. ఇంకొక 2 మినిట్స్ పొయ్యి మీద ఇలా ఉంచేసి దింపుకోవడమే. చూడండి, జస్ట్ 5 మినిట్స్లో రైస్ రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేస్తే చక్కగా రైస్ మళ్ళీ వేడెక్కుతుంది. ఒకసారి మిక్స్ చేస్తే చూడండి, ఇలా పొగలు రావాలన్నమాట. అంతే, రైస్ రెడీ అయిపోయింది. క్యారెట్ రైస్ స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడమే. మంచి నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీతో కలుసుకుందాం. బాయ్.